So now comes to the important concept that we call heap. సో ఎప్పుడన్నా ఈ పదం మీరు మ్యాక్సిమం వినండ్రు, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసే ముందు అసలు ఇది ఎక్కడ వాడతాం ఏంటన్నది క్లియర్గా చెప్పుకోవచ్చు. వాట్స్ ద నీడ్? సో చెప్పాలంటే ముందు ప్రయారిటీ క్యూ. ప్రయారిటీ క్యూ మీన్స్ సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎగ్జాంపుల్, లైక్ క్యూ అంటే నార్మల్ ఏంటంటే ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళని పంపుతాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అండ్ ఇట్ కమ్స్ టు ప్రయారిటీ క్యూ. ఒక హాస్పిటల్ ఉంది, ఒక హాస్పిటల్లో ఒక 4 పేషెంట్స్ వెళ్ళారండి. ఒక నార్మల్ 4 వెళ్ళారు. సో నార్మల్ వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ అపాయింట్మెంట్ బట్టి వన్ ఆఫ్టర్ పంపుతారు. నౌ కమ్స్ టు డిఫరెంట్ సినారియో. ఒక హాస్పిటల్కి 4 పేషెంట్స్ వెళ్ళారు. ఒకరికి హెడేక్, ఒకరికి యాక్సిడెంట్, ఒకరికి హార్ట్ అటాక్, ఒకరికి ఫీవర్. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు వెళ్తారండి డాక్టర్ దగ్గరికి? హార్ట్ అటాక్ వాడు వెళ్తాడు, తర్వాత యాక్సిడెంట్, తర్వాత ఫీవర్, తర్వాత హెడేక్. అంటే లైక్ ప్రయారిటీ సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు ఒక ట్రీలో ఒక డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, లైక్ క్యూలో ఒక డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, వీఆర్ మెయింటైనింగ్ ప్రయారిటీ. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఆర్ డిలీట్ ది ఎలిమెంట్. సో ఈ ప్రయారిటీలో maximum priority, minimum priority అని ఉంటుందండి. సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ ఆర్ డిలీట్. అగైన్ దీస్ ఆర్ ద కంప్లీట్ డిఫరెంట్ సినారియో. సో ఈ హీప్ అనేది ఏం చేస్తామంటే వీ కెన్ ఇంప్లిమెంట్ ప్రయారిటీ క్యూ యూజింగ్ హీప్. అది దీనికి దానికి ఉన్న అభినవ సంబంధం, సింపుల్గా తెలుగులో చెప్తున్నాను. సో ఇప్పుడు హీప్కి వచ్చేసరికి హీప్ ఎందుకు వాడాలో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బైనరీ సెర్చ్ ట్రీ తీసుకొచ్చండి. ఒక బైనరీ సెర్చ్ ట్రీ ఆర్ ఓకే నాట్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. హీప్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. సో ఇక్కడ చాలామందికి బైనరీ ట్రీకి బైనరీ సెర్చ్ ట్రీకి డిఫరెన్స్ తెలియట్లేదండి. సో బైనరీ ట్రీ మీన్స్ అట్మోస్ట్ టూ చైల్డ్. బైనరీ సెర్చ్ ట్రీ మీన్స్ ఇట్ ఫాలోస్ ఏ ప్రాపర్టీ లైక్ రూట్ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా లెస్ దాన్, రైట్ సైడ్ అన్ని కూడా గ్రేటర్ దాన్. సో ఇట్ హ్యాస్ ఫాలోయింగ్ ఏ ప్రాపర్టీ. అట్మోస్ట్ 2 చైల్డ్, దీనికి కూడా అట్మోస్ట్ 2 చైల్డ్లా ఉంటుంది, బట్ ఇట్ ఫాలోయింగ్స్ ఏ ప్రాపర్టీ. అట్మోస్ట్ 2 చైల్డ్ అన్నదానికి 2, 1, 5, 7, 17, 11. సో ఒకసారి వీడియో పాజ్ చేసి ఇందులో ఏది బైనరీ ట్రీ ఏది బైనరీ ట్రీ కాదో కింద కామెంట్ చేయండి నాకు. సో పాజ్ చేసి కామెంట్ చేసిన తర్వాత వీడియో చూడండి. సో దట్ వీ కెన్, వెదర్ రాంగ్ అయినా రైట్ అయినా మీ పేరు కానీ కింద ఇవన్నీ తెలియదు కాబట్టి ఇట్స్ ఫైన్. రాంగ్ అయినా కూడా ఇట్స్ ఫైన్, అందరికీ తెలియని రూల్ ఏం లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ చేయండి. ఇక్కడ 3 బైనరీ ట్రీస్ ఇచ్చాను, 1, 2, 3. మీరు ఏది బైనరీ ట్రీ అనుకుంటున్నారు, ఏది కాదనుకుంటున్నారు, విచ్ ఈస్ ఎంత రాంగ్ అయినా ఎంత వర్స్ట్ అయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ప్లీజ్ గో అండ్ కామెంట్. నౌ కమింగ్ టు బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ నార్మల్ థింగ్, ఇట్ ఫాలోస్ ఏ ప్రాపర్టీ. మనకి బైనరీ సెర్చ్ ట్రీతో ప్రాబ్లం ఏం లేదండి. సో ఇప్పుడు బైనరీ ట్రీ వచ్చేసరికి లైక్ ఇప్పుడు ఏంటంటే బైనరీ ట్రీకి 0 or 1, 2 దాటైతే ఉండకూడదు. సో 0 ఇట్ ఈస్ ఎ బైనరీ ట్రీ, ఇట్ ఈస్ ఎ బైనరీ ట్రీ, ఇట్ ఈస్ ఎ బైనరీ ట్రీ. సో 3 కూడా బైనరీ ట్రీ ఏనండి. నౌ కమ్స్ టు కంప్లీట్ బైనరీ ట్రీ. వాట్ ఈస్ దిస్ కంప్లీట్ బైనరీ ట్రీ? ఏంటి కంప్లీట్ బైనరీ ట్రీ? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ బైనరీ ట్రీయా? యా, ఇట్ ఈస్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఇది కంప్లీట్ బైనరీ ట్రీయా? కాదండి. ఇది కంప్లీట్ బైనరీ ట్రీయా? కాదండి. ఇది కంప్లీట్ బైనరీ ట్రీయా? కాదు. ఇది కంప్లీట్ బైనరీ ట్రీయా? ఎస్, ఇట్ ఈస్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. హౌ? ఎలా కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్. ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ ద లాస్ట్ లెవెల్ లెఫ్ట్ టు రైట్ ప్రింట్ అవుతుందండి. లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవుతుంది. లెటర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్కి వచ్చింది, ఇక్కడ దీనికి వచ్చింది, ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ రైట్, తర్వాత లెఫ్ట్ రైట్. సో ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది లాస్ట్ లెవెల్కి. రిమైనింగ్ లెవెల్స్ మస్ట్ బి ఫిల్డ్. ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ, 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 దిస్ ఈజ్ ఏ కంప్లీట్ లెఫ్ట్ టు రైట్. అది ఎలా ఉంటే దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. సో దట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్. సో హీప్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ అండ్ ఇట్ డిడ్ంట్ ఫాలో ఎనీ ఆర్డర్. ఎనీ ఆర్డర్ మీన్స్ ఇక్కడ 32 ఉండొచ్చు, ఇక్కడ 78 ఉండొచ్చు, ఇక్కడ 6 ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి బైనరీ సెర్చ్ ట్రీలో మనం ప్రాపర్టీ ఫాలో అవుతాం, ఇక్కడ ఎలాంటి ప్రాపర్టీ ఫాలో అవ్వం. సో యూ కెన్ అరేంజ్ డేటా ఇన్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ బ్యూటీ ఆఫ్ కంప్లీట్ బైనరీ ట్రీ. అయితే ఈ బైనరీ ట్రీ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే, ఓకే లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు బైనరీ ట్రీకి. సో 30, 10, 40, 35, 60, 90, 100,
120. సో లెట్ us say ఇలా ఒక పెద్ద బైనరీ ట్రీ ఉందండి, ఒక పెద్ద బైనరీ ట్రీ ఉంది, బైనరీ సెర్చ్ వాట్ ఎవర్ యూ కాల్. సో ఈ ట్రీలో లెట్ us say టోటల్ 1000 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ మ్యాక్సిమం ఎలిమెంట్. సో మ్యాక్సిమం ఎలిమెంట్ అంటే ఆల్మోస్ట్ ఒకవేళ బైనరీ సెర్చ్ అంటే ఇట్ బికమ్స్ లాస్ట్, ఐ మీన్ అగైన్ సమ్ అదర్దే ఎక్కడ ఉంది. సో ఈ 1000 ఎలిమెంట్స్ ఇందులో ఫైండ్ అవుట్ చేయాలంటే ఐ హ్యావ్ టు కంపేర్ విత్ ఎవ్రీ నోడ్ కదండి, ఎవ్రీ నోడ్తో కంపేర్ చేయాలి. సో ఐ హ్యావ్ టు మేక్ హౌ మెనీ కంపారిజన్స్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టైమ్ కాంప్లెక్సిటీ O of log n. అర్థమవుతుందా? ఎందుకంటే బైనరీ సెర్చ్ ట్రీ అదే నార్మల్ FQ ట్రీ అయితే O of n అవుద్ది. సో వీఆర్ యూజింగ్ బైనరీ సెర్చ్ ట్రీ ఆర్ బైనరీ ట్రీ, వీఆర్ గెటింగ్ ఇన్ టు O of log n. సో నవ్ ఏంటంటే ఇలా ఉన్న టైం కాంప్లెక్సిటీ అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ 1000 కాదు 1,00,000 1,000,000 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా ఒక సింగిల్ ఆపరేషన్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసేలాగా ఒక డిజైన్ చేస్తారండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ హీప్ ఏంటంటే యూజింగ్ ఓన్లీ సింగిల్ ఆపరేషన్. సో ఆ సింగిల్ ఆపరేషన్ యూజ్ చేసి వీ కెన్ గెట్ ఎ మ్యాక్సిమం ఎలిమెంట్ ఆర్ మినిమం ఎలిమెంట్. అది మన ఇష్టం అండి. అంటే ఈ హీప్లో ఏంటంటే రూట్ నోడ్లో ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటుంది. ఏముంటుందండి? మ్యాక్సిమం ఎలిమెంట్. లెట్ us say 10 34 60 80 2 5 అని ఇచ్చానండి. సో దీంట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏది? 80. సో 80 బికమ్ ద రూట్ నోడ్. సో ఎప్పుడైతే రూట్ నోడ్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఉందో దట్ వీ కాల్ ఏమంటారండి? మ్యాక్స్ హీప్. సో ఒకవేళ ఇందులో మినిమం ఎలిమెంట్ ఏంటి? 5. అదే ఒకవేళ రూట్ నోడ్లో మినిమం ఎలిమెంట్ ఉందంటే దట్ వీ కాల్ మిన్ హీప్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీకు అర్థం అవుతుంది. సో హీప్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. సో మ్యాక్స్ హీప్, మినీ హీప్. సో మ్యాక్స్ హీప్, మినీ హీప్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుంటే మీరు చెలరేగిపోవచ్చు, ఎవరితో మీకు సంబంధం లేదు. సో పేరెంట్ నోడ్, చైల్డ్ నోడ్, ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక షార్ట్ కట్, చైల్డ్ నోడ్. సో మ్యాక్స్ హీప్ అంటే ఏంటంటే మ్యాక్స్ అంటే ఏంటండి? మ్యాక్సిమం ఎలిమెంట్. సో వీ కెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, మీ ఇష్టం, మీకు ఎలా గుర్తుంటే అలాగా. అదే మినిమం అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఈ ఫార్ములా తెలుసుకుంటే మీరు దేంటి ఎంత పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చినా యూ కెన్ రైట్ ఇట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీకు క్లారిటీ వస్తుంది. సో లెట్ us say ఇది నార్మల్ ఇచ్చాడండి. ఆవిడ ఏమన్నాడంటే ఎగ్జామ్లో కన్స్ట్రక్ట్ ఏ మ్యాక్స్ హీప్ ట్రీ ఫర్ ద ఫాలోయింగ్ కీస్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేయాలి? హీప్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. సో బైనరీ ట్రీ అంటే ఫస్ట్ ఎలిమెంట్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఏ రూట్ నోడ్. నెక్స్ట్ 30 అంటే మనకు నార్మల్గా అయితే ఎక్కడ వస్తుంది? 30 అంటే ఎక్కడ వస్తుంది? దీనికి రైట్లో వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఏ బైనరీ ట్రీ. సో వీ డోంట్ హ్యావ్ టు ఫాలో ఎనీ ఆర్డర్, ఎనీ సార్టెడ్ ఆర్డర్ అదేం మనం మెయింటైన్ చేయక్కర్లా. సో అప్పుడు ఏమవుద్ది? 10 30. ఎందుకు ఇక్కడ చేసామంటే లెఫ్ట్ టు రైట్ ఫిల్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ పేరెంట్ నోడ్ ఏంటి? 10, చైల్డ్ నోడ్ ఏంటి? 30, అంతే కదా. సో 10 30. సో కండిషన్ చెక్ చేయండి. ఇక్కడ 10 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 30. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? కండిషన్ ఏంటండి? కండిషన్ ఫాల్స్. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో వీ హ్యావ్ టు స్వాప్. ఏం చేయాలండి? స్వాప్ చేయాలి. సో అప్పుడు స్వాప్ చేస్తే ఏమవుద్ది? స్వాప్ చేస్తే అంటే స్వాప్ అంటే ఏం కాదు, దీన్ని ఇక్కడికి పంపుతాం. అప్పుడు ఏమవుద్ది? 30 10. ఇప్పుడు పేరెంట్ నోడ్ ఏంటి? 30 గ్రేటర్ దాన్ క్వశ్చన్ కండిషన్ ట్రూ. సో ఎవ్రీ టైమ్ యూజ్ టు చెక్ పేరెంట్ నోడ్, చైల్డ్ నోడ్. పిఎన్ అంటే పేరెంట్ నోడ్, సిఎన్ అంటే చైల్డ్ నోడ్. నెక్స్ట్ ఏంటి? 12 అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ రాదండి, ఇక్కడ వస్తుంది. సో కంపేర్ చేయండి. 30 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 12 కండిషన్ ట్రూ, నో నీడ్ టు స్వాప్. నెక్స్ట్ 74 అంటే ఇక్కడ వస్తుందండి. కంపేర్ చేయండి. పేరెంట్ నోడ్ ఎప్పుడైతే మనం ఒకటి చేసామో రిమైనింగ్ ట్రీతో మనకు సంబంధం లేదు. అది చైల్డ్ నోడ్ అయితే దాని పేరెంట్ నోడ్ ఏముందో అదే మనకి సంబంధం అండి. సో చెక్ చేయండి. పేరెంట్ నోడ్ 10, చైల్డ్ నోడ్ 74. 10 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 74 కండిషన్ ఫాల్స్. ఏం చేయాలి? స్వాప్ చేయాలి. ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి. అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ రాస్తాం 30 74 12 10. సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎప్పుడైతే స్వాప్ చేశారో
ఆల్రెడీ ఇక్కడ స్వాప్ అయింది కదా, దానికి ఇంకోటి ఏదైనా పేరెంట్ నోడ్ ఉంటే అగైన్ యూ హ్యావ్ టు చెక్. సో ఇక్కడ చూడండి 74 స్వాప్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ ఏ పేరెంట్ నోడ్. అప్పుడు ఏం చేయాలి, పేరెంట్ నోడ్ ఏంటి 30, చైల్డ్ నోడ్ ఏంటి 74. 30 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 74, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్, అగైన్ యూ హ్యావ్ టు స్వాప్. సో అలా మీరు పేరెంట్ నోడ్ లేనంత వరకు కూడా అగైన్ యూ హ్యావ్ టు చెక్ అంటిల్ దెర్ ఈస్ నో పేరెంట్ నోడ్. దగ్గరికి వస్తుందండి. అప్పుడు ఏమవుద్ది 74, 30, 12, 10. నెక్స్ట్ ఏంటి 50 ఎక్కడ వస్తుంది, కంపేర్ చేయండి 50, 30 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ కండిషన్ ఫాల్స్. అప్పుడు ఏమవుద్ది స్వాప్ అవుతుందండి, ఇది ఎక్కడికి ఇది ఎక్కడికి. అప్పుడు ఏమవుద్ది 74, 50, 12, 10, 30. దిస్ ఈజ్ మ్యాక్సిమ్ ట్రీ. మ్యాక్సిమం ట్రీ ఏంటండి, మ్యాక్సిమం ఎలిమెంట్ బికమ్ రూట్ నోడ్. సో చూడండి ఇక్కడ రూట్ నోడ్ అయింది. దిస్ ఈజ్ హౌ వి కన్స్ట్రక్ట్ మ్యాక్స్ హీప్. సో చైల్డ్ నోడ్ కన్నా పేరెంట్ నోడ్ పెద్దది ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్స్ హీప్. సేమ్ లైక్ మిన్ హీప్ కూడా సేమ్ అండి. యూ డోంట్ నీడ్ టు అగైన్ అంత కష్టపడక్కర్లేదు, బట్ చాలా అంటే చాలా ఈజీ ఇది. సో ఇప్పుడు మీకు మిడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్ తీసుకొని చెప్తాను. దెన్ వీ కెన్ మూవ్ ఆన్ దిస్ ఇన్సెషన్ డిలీషన్ అవి కూడా కుదిరినంత వరకు చెప్తాను. సో నాన్ స్టాప్గా మాట్లాడడం వల్ల ఆల్మోస్ట్ 3.5 hours నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇవి గొంతు బుర్ర పని చేయట్లా. ఓకే ఫైన్. నెక్స్ట్ లైక్ ఎగ్జాంపుల్ ఏం ఇచ్చాడంటే వీడు మిడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో క్వశ్చన్ నెంబర్ 6 ఇది. సో వీడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కన్స్ట్రక్టింగ్ మినిమం మ్యాక్స్ హీప్ బై ఇన్సర్టింగ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ 40, 15, 30, 10, 12, 6, 25, 18. సారీ ఫర్ దట్, అంటే నేను ఇప్పటివరకు నుంచుని జస్ట్ కూర్చొని చేస్తున్నాను, అందుకు లైక్ కుదరట్లా, ఫోన్ అది ఇలాగా కర్వ్ వేళ్ళు వెళ్ళిపోతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఫస్ట్ మ్యాక్స్ హీప్ మిన్ హీప్. సో మ్యాక్స్ హీప్ ఫార్ములా ఏంటి, పేరెంట్ నోడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు చైల్డ్ నోడ్, పేరెంట్ నోడ్ లెస్ దాన్ ఈక్వల్. ఈ రెండు వస్తే మీరు ఎన్ని ఇచ్చినా చేసేయచ్చు అబ్బా. సో ఫస్ట్ ఏంటి మ్యాక్స్ హీప్కి 40, నెక్స్ట్ 15 కంపేర్ చేయండి, పేరెంట్ నోడ్ 40, చైల్డ్ నోడ్ 15, కండిషన్ 2 నో నీడ్ టు స్వాప్. నెక్స్ట్ 30 కంపేర్ చేయండి, 40 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 30, కండిషన్ 2 నో నీడ్ టు స్వాప్. నెక్స్ట్ 10 పేరెంట్ నోడ్ ఏంటి 15, చైల్డ్ నోడ్ 10. ఎందుకు ఇందుకు కంపేర్ చేస్తాం, పైదాంతో సంబంధం లేదు. ఎప్పుడైతే స్వాప్ చేసామో అప్పుడు అగైన్ యూ హ్యావ్ టు చెక్, అదర్వైజ్ నో నీడ్ టు చెక్. నెక్స్ట్ 12 గ్రేటర్ దాన్ 10, కండిషన్ ట్రూ. నెక్స్ట్ 6 అంటే 30 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6, అంతే కదా. పేరెంట్ నోడ్ 30, చైల్డ్ నోడ్ 6, కండిషన్ ట్రూ. నెక్స్ట్ 25, 30 greater than equals to 25, condition true. Next 18, 10 greater than equals to 18, condition false. సో ఇప్పుడు మరీ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు మీకు ఎగ్జామ్లో. సో ఫాల్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలండి, యూ హ్యావ్ టు స్వాప్ దీని ఎక్కడికి. అప్పుడు ఏమవుద్ది 40, 15, 30, 18, 12, 6, 25, 10. సో స్వాప్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి, ఎప్పుడైతే స్వాప్ చేసామో అగైన్ దానికి ఎగ్జిస్టింగ్ పేరెంట్ నోడ్ ఉంటే అగైన్ యూ హ్యావ్ టు చెక్. ఇప్పుడు స్వాప్ చేసిన తర్వాత 18 ఎక్కడికి వచ్చింది, దీని పేరెంట్కి ఇక్కడ ఉందని చెక్ చేయండి. 15 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18, కండిషన్ ఫాల్స్. అగైన్ ఇది ఎక్కడికి. అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఇది 15 అవుద్ది, ఇది 18 అవుద్ది. నేను ఇంకా రాయట్లేదండి, అన్నిసార్లు రాస్తే నాకు చిరాకు వచ్చింది. నెక్స్ట్ దీని పేరెంట్ నోడ్ ఏంటి 40 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18, కండిషన్ ట్రూ, నో నీడ్ టు స్వాప్. సో ఫైనల్ ట్రీ ఏంటంటే 40, 18, 30, 15, 12, 10, 30, 6, 25. This is the
ఫైనల్ మ్యాక్స్ హీప్ ట్రీ. సో ఇచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదండి 45. సో 40 బికమ్స్ రూట్ నోడ్. దిస్ ఈజ్ హౌ వి కన్స్ట్రక్ట్ ఏ మ్యాక్స్ హీప్. సో దీనికి అగైన్ యూ హ్యావ్ టు డూ మిన్ హీప్. మిన్ హీప్ అంటే సేమ్ ప్రొసీజర్ సేమ్ థింగ్, బట్ ఇక్కడ ఏం చేయాలి, యూ హ్యావ్ టు చెక్ ద కండిషన్ పేరెంట్ నోడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు చైల్డ్ నోడ్. సో ఇక్కడే రాస్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటి 40 మిన్ హీప్కి 40, నెక్స్ట్ 15. సో 15 అంటే చెక్ చేయండి. సో పేరెంట్ నోడ్ 40 లెస్ దాన్ ఈక్వల్స్ టు 15 కండిషన్ ఫాల్స్. స్వాప్ చేయండి, అప్పుడు ఏమవుద్ది 15 40. సో అప్పుడు 15 లెస్ దాన్ ఈక్వల్స్ టు 40 కండిషన్ ట్రూ. నెక్స్ట్ నెక్స్ట్ 30 చెక్ చేయండి. పేరెంట్ నోడ్ అంటే 15, చైల్డ్ నోడ్ 30 కండిషన్ ట్రూ, నో నీడ్ టు స్వాప్. నెక్స్ట్ 10 అంటే 40 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ఫాల్స్. అప్పుడు ఏమవుద్ది, స్వాప్ చేస్తాం 15 10 40 30. సో అగైన్ దీనికి పేరెంట్ నోడ్ ఏంటి అండి 15 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ఫాల్స్. అగైన్ ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తే అప్పుడు ఏమవుద్ది 10 15 30 40. నెక్స్ట్ ఏంటండి 12 ఎక్కడ వస్తుంది, యాక్చువల్గా అయితే ఇక్కడ వస్తుంది. కంపేర్ చేయండి 15 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12 ఏమవుద్ది, స్వాప్ అవుద్ది. ఇది ఇక్కడికి స్వాప్ అవుద్ది. అప్పుడు 10 12 30 40 15. సో ఆఫ్టర్ స్వాపింగ్ ది ఎలిమెంట్స్ ఇది ఇలా అవుద్దండి. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలిమెంట్ వాట్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ 3 5 ఎలిమెంట్స్ అయినాయి కదా. నెక్స్ట్ 6 మీన్స్ హియర్ కమ్స్ దిస్ వే. సో ఇక్కడే వేస్తాను నేను డైరెక్ట్. సో కంపేర్ చేయండి. సో 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 కండిషన్ ఫాల్స్. అప్పుడు ఏమవుద్ది, ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వెళ్తుంది. నా ఇది 6 అవుద్ది, ఇది 30 అవుద్దండి. అగైన్ ఇక్కడ చెక్ చేయండి, 6కి 10 ఉంది, 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6 కండిషన్ ఫాల్స్. అప్పుడు ఏమవుద్ది, ఇది 6 అవుద్ది, ఇది 10 అవుద్ది. అర్థమవుతుందా? అప్పుడు ఇక్కడ రాస్తాం అండి, క్లియర్గా ఇక్కడ రాద్దాం. సో అప్పుడు ఏమైంది 6 12 10 40 15 30. Okay, next after what we insert 25. So 25 అంటే పేరెంట్ నోడ్ లెస్ దాన్ ఈక్వల్స్ 25 కండిషన్ ట్రూ. నెక్స్ట్ 18 40 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కండిషన్ ఫాల్స్. అప్పుడు ఏమవుద్దండి, స్వాప్ 6 12 10 18 15 30 25 40. దిస్ ఈజ్ మిన్ హీప్ ట్రీ. మిన్ హీప్ అంటే ఏంటండి, మినిమమ్ ఎలిమెంట్ బికమ్ రూట్ నోడ్. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ వాయిస్ తక్కువ వచ్చినా ఏమన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి, అర్థమైంది. లైక్ మ్యాథ్స్ హీప్ అర్థమైతే ఇవన్నీ చాలా అంటే చాలా ఈజీ. సో హోప్ వాడు మిడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి కవర్ చేస్తాము. సో ఏమైనా క్వెరీస్ ఉంటే కింద మెన్షన్ చేయండి. సో ప్రతి దానికి కూడా అది కంపేర్ చేసి చేస్తున్నట్టు వన్ ఆఫ్టర్ మీ ఓన్ వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.